హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి రిపేర్ షాప్ నుండి ఫోన్ రావడంతో హ్యాపీగా రిపేర్ షాప్కి వెళ్ళి తను రిపేర్కి ఇచ్చిన ఆ కెమెరాని కలెక్ట్ చేసుకుంటుంది. కెమెరాలో ఉన్న వీడియోని చెక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఎలా అయినా ఈ సాక్ష్యాన్ని నాన్నకి చూపించాలి, నాన్న నాన్న ఆఫీస్కి వెళ్ళాలి అని శరత్చంద్ర ఆఫీస్కి ఆటోలో బయలుదేరుతుంది భూమి. కానీ శరత్చంద్ర ఆఫీస్లో లేరని పిఏ చెప్పడంతో భూమి వెనక్కి తిరుగుతుంది. పక్కనే ఉన్న గగన్ శారదాంబ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ని చూస్తుంది. ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను, నాన్న ఇంట్లోనే ఉంటారు, కానీ నాన్నకంటే ముందు గగన్ బావకి ఈ సాక్ష్యాన్ని చూపిస్తాను. అప్పుడు మావయ్య ఎందుకు గగన్ బావకి దూరం అయ్యారో, మావయ్య ఎందుకు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వచ్చిందో తెలుస్తుంది. అప్పుడు నాపై ఉన్న నింద కూడా తొలగిపోతుంది అని పాపం భూమి గగన్ ఆఫీస్కి రీచ్ అవుతుంది. గగన్ ఆఫీస్కి వెళ్ళగానే గగన్ తన క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా గగన్ అయితే భూమి విషయం లైక్ అపూర్వ మనిషే భూమి అని తను అనుమానించినందుకు భూమి భోజనం మానేస్తుంది కదా, ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడనమాట గగన్. నేను భూమిని అనవసరంగా సూటిపోటి మాటలు మాట్లాడి ఇబ్బంది పెడుతున్నానా? భూమిని నేను అపార్థం చేసుకుంటున్నానా? లేదు, భూమి అపూర్వతో చేతులు కలిపింది కాబట్టే ఆ ఎస్పీ సూర్యపై భూమికి అంత కన్సర్న్ ఉంది. లేదు, నేను అర్థం చేసుకున్నది కరెక్టే, తప్పైతే కాదు అని గగన్ అసలు భూమిని ఎలా అర్థం చేసుకోవాలనే విషయంపై ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి భూమి గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ బావా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. మొన్న నువ్వేమన్నావు, నేను అపూర్వ మనిషినా, అపూర్వతో నేను చేతులు కలిపానా? ఒక్కసారి ఈ వీడియో చూడు బావా, ఈ వీడియో చూస్తే అంతా నీకే అర్థమవుతుంది అని భూమి గగన్కి ఆ కెమెరాని చూపిస్తూ ఉంటుంది. గగన్ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా, ఎందుకు భూమి, ఎందుకు ఇంకా నటిస్తున్నావు అని అడుగుతాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. బావా, నేను నటించడం లేదు, అయినా నీకు ఒక విషయం చెప్పాలి. నీకు ఎందుకు మీ నాన్నగారు అంటే కృష్ణప్రసాద్ మావయ్య గారు దూరంగా ఉన్నారు, ఎందుకు మీ మధ్య ఇంత అగాధం ఏర్పడిందో నేను నీకు చెప్తాను బావా అని భూమి అంటుంటే, షటప్, జస్ట్ షటప్ భూమి. ఆయన గురించి నువ్వు నాకు చెప్పడం ఏంటి? ఆయన ఏంటో నాకు తెలుసు. 5 ఏళ్ల వయసులోనే ఆయన నిజస్వరూపం ఏంటో నాకు తెలిసిపోయింది. ఆయన ఎందుకు అలా చేశాడు, ఎందుకు అలా చేయలేదు అనే కారణాలు వెతుక్కుంటూ నేను ఆయన్ని మళ్ళీ తండ్రిగా యాక్సెప్ట్ చేసే ఛాన్సే లేదు. నువ్వు ఆయన గురించి నాతో చెప్పాలని వస్తే మాత్రం నువ్వు రానక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు అని అంటాడు గగన్. అది కాదు బావా, ఒక్కసారి నా మాట విను బావా, నా మాట విను బావా అని భూమి అంటుంటే, చూడు భూమి, నేను నీకు చాలా మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ నా ఫీలింగ్స్తో ఆడుకునే అవసరం నాకు రాకూడదు, ప్లీజ్ వెళ్ళిపో భూమి అని అంటాడు గగన్. ఇంక పాపం భూమి అలా గగన్ వైపు చూస్తూ, లేదు, బావకి ఎలా అయినా ఈ వీడియోని చూపించాలి, బావా ఈ వీడియో అయినా చూడు బావా అని అంటుంది. ప్లీజ్ భూమి, నేను ఈ వీడియోని చూడాలనుకోవటం లేదు, నేను ఏమీ చూడాలనుకోవటం లేదు, నువ్వు వెళ్ళిపో అని అంటాడు గగన్. ఇంక భూమి గగన్ అంతలా చెప్పేసరికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎలా అయినా చెర్రీతో మాట్లాడిస్తే బావకి నిజం అర్థమవుతుంది, చెర్రీకి వీడియో పంపిస్తే బావకి చూపిస్తాడు, కానీ అంతకంటే ముందు నేను ఇంటికి వెళ్ళాలని చెప్పి పాపం భూమి పరుగు పరుగున శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతుంది. నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది. నక్షత్ర బయటకు వస్తుంది. ఏయ్, ఏంటే మా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది. అబ్బా నువ్వు ఆగు, ఇంటికి నాన్న ఎక్కడా అని అడుగుతుంది. ఏంటి, నాన్నతో మీకేం పని, అయినా మా డాడీతో నీకేం పని అని అంటుంది. ఒక్కసారిగా చూడు నక్షత్ర, నేను చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను, మర్యాదగా నాన్నని పిలుస్తావా పిలవ్వా అని అడుగుతారు. వెంటనే చెర్రీ అక్కడికి వస్తాడు. నా డాడీ ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు అని అంటారు. కృష్ణప్రసాద్ కూడా భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి, నువ్విక్కడేంటమ్మా అని అడుగుతారు. మావయ్య, ఒకసారి నాన్నని చూడాలి మావయ్య అని అంటారు. లేదమ్మా, పొద్దునుండి చూస్తున్నాను, ఆయన ఇంట్లో లేరు అని అంటారు. ఇంట్లో లేరా? ఆఫీస్లో కూడా చూశాను మావయ్య, నాన్న ఆఫీస్లో కూడా లేడు అంటే ఎక్కడుంటాడు అని భూమి ఆలోచిస్తుంటే చెర్రీ, భూమి
మావయ్య ఇంట్లో ఆఫీస్లో లేకపోతే గెస్ట్ హౌస్లోనే ఉంటారు కదా, కాబట్టి గెస్ట్ హౌస్కి వెళ్దాం భూమి అని అంటారు. అలాగే చెర్రీ, నేను బయలుదేరుతాను అంటుంటే నువ్వు ఉండు భూమి, నేను కూడా నీతో పాటు వస్తాను, ఒక్కదానివే ఎలా వెళ్తావు అని చెప్పి ఇంకా అలా చెర్రీ భూమితో కలిసి గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు. భూమి ఆ వీడియోని ఎలా అయినా చూపించాలని గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి అక్కడ మొత్తం హడావిడిగా ఉంటుంది. వాచ్మెన్, ఏం జరుగుతుంది ఇక్కడ, మా నాన్న ఎక్కడున్నారు అని అడుగుతారు. అయ్యో మేడం, శరత్చంద్ర గారు విషయం తాగేశారు, ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. చెర్రీ కూడా స్టన్ అయిపోతాడు. వెంటనే భూమి చెర్రీ ఇద్దరు ఇంకా పరుగు పరుగున హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. గగన్ అలా డల్గా ఉండేసరికి శారద గగన్ దగ్గరికి వస్తుంది. నాన్న గగన్, ఎందుకురా బాధపడుతున్నావు? భూమిని మాటలన్నావనా? భూమి చిన్నపిల్లరా, నువ్వన్న మాటల్ని తనేం పట్టించుకోదులే, నువ్వేమి బాధపడద్దు అని అంటుంది శారద. నేను తనన్నందుకు ఎందుకు బాధపడతానమ్మా, అయినా తనని చాలా తక్కువ మాటలే అన్నాను అని అంటారు గగన్. ఏం మాట్లాడుతున్నావు గగన్, అసలు నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది. అవునమ్మా, నేను ఆ ఎస్పీ సూర్యని ఎలా ఉన్నాడో చూద్దామని, నా తరపున నేను ఎక్కువగా అతన్ని కొట్టాను కాబట్టి సారీ చెప్దామని వెళ్ళాను. కానీ అప్పటికే భూమి సూర్యతో మాట్లాడుతూ ఉంది. కేవలం మాట్లాడడమే కాదు, అతన్ని ఏదో విషయంలో ఒప్పిస్తుంది. అంటే అర్థమవుతుంది కదమ్మా, గగన్ భూమికి ఏమీ కాడని. భూమి ఆ సూర్య అని అనేసరికి శారద గగన్ చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అమ్మా అని అంటాడు. అవును, అమ్మనేరా, అమ్మనే. ఎప్పుడు నిన్ను కొట్టాను, నేను ఇప్పుడు ఎందుకు కొట్టానో తెలుసా? తప్పు చేసినప్పుడే కొట్టే, నేను ఇప్పుడు నిన్నెందుకు కొట్టానో తెలుసా? ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నది తప్పు కాబట్టి. చూడు గగన్, భూమి ఎస్పీ సూర్యతో మాట్లాడినంత మాత్రాన భూమి అపూర్వ మనిషి ఎలా అవుతుంది గగన్? ఎలా అవుతుంది? అలా అయితే నేను వెళ్ళి శరత్చంద్రతో మాట్లాడతాను. శరత్చంద్ర నేను ఒకే టైపా? శరత్చంద్ర నేను మిత్రుల్లాగేనా? కాదు కదా. ఇది కూడా అంతే. నువ్వెందుకు భూమిని ఇంతలా అనుమానిస్తున్నావు? చూడ్నాన్న గగన్, ఒక ఆడపిల్ల, అంతలో ఒక భార్య, తన భర్త ఎన్ని మాటలన్నా తట్టుకోగలదు, ఎన్ని దెబ్బలు కొట్టినా ఓర్చుకోగలదు, ఎన్ని తిట్లు తిట్టినా సహించగలదు. కానీ అనుమానం అనే పెను భూతాన్ని మాత్రం తన మధ్యలోకి రానిస్తే దానికి మించిన పాపం ఇంకొకటి ఉండదు. దానికి మించిన నువ్వు చేసిన పాపం ఇంకొకటి ఉండదు. నువ్వు 100 మంచి పనులు చేయనాన్నా, కానీ ఒక్కసారి నువ్వు పరమ పవిత్రమైన భూమిని అనుమానించావంటే మాత్రం ఆ పాపం నీకు జన్మ జన్మలా పోదు. అయినా నీకు తెలీదా, ఒక ఆడపిల్ల మనస్తత్వం అంటే ఏంటో నీకు తెలీదా? ఏ భూమి మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంది? భూమిని కల్మషం లేని మనసుని చూసే కదా నువ్వు ప్రేమించావు. భూమి ఆ శరత్చంద్ర కూతురని తెలియక ముందే కదా నువ్వు ప్రేమించావు. భూమి అప్పుడు కూడా మామూలుగా అందరితో మాట్లాడుతూ ఉండేది. అప్పుడు రాని అనుమానం నీకిప్పుడెందుకు వచ్చింది? భూమి అపూర్వ మనిషిని నీకెప్పుడెందుకు అనుమానం వచ్చింది? చెప్పు నాన్న అని అడుగుతుంది శారదా. అమ్మా, అదంతా నటన. చూడు గగన్, భూమి నటిస్తుందా లేదా అనేది నా మనసుకు తెలుసు. నువ్వు నన్ను నమ్ముతావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. అసలు భూమి ఎందుకు బయటికి వెళ్ళిందో తెలుసా? భూమి దగ్గర ఒక కెమెరా ఉంది. ఆ కెమెరాలో శోభాచంద్ర గారిని చంపింది సాక్షాత్తు ఆ అపూర్వని. ఆ దుర్మార్గురాలు, ఆ కర్కసురాల మూర్ఖురాలే శోభాచంద్ర గారిని చంపింది. అది ఆ సాక్ష్యం నేను చూశానని నన్ను చంపాలని ప్రయత్నించింది ఆ అపూర్వ పని మనిషి రత్నంతో కలిసి. అప్పుడు నేను తప్పించుకున్నాను. భూమి నన్ను కాపాడింది. ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ నువ్వు వెళ్ళి అపూర్వని చంపేస్తావోనేమోనని, సాక్ష్యాలు లేకుండా నువ్వు జైలుకి వెళ్ళకూడదని నిన్ను కాపాడడానికి ఆ నిజాన్ని ఇంకా దాచిపెట్టమంది భూమి. నీ కోసం భూమి ఎంతో చేసింది. నువ్వు మాత్రం పైకి కనిపించే అనుమానాలనే చూస్తావు. కానీ భూమి మనసులో ఉన్న గాయాన్ని ఎవరు చూస్తారు? భూమి తండ్రి ప్రేమకి నీ ప్రేమకి మధ్యలో ఎంత నలిగిపోతుందో ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు గగన్ అని అడుగుతుంది శారద. ఇంకా గగన్ అలా సైలెంట్గా ఉంటాడు. ఈ అమ్మ మాట అంటే నీకు గౌరవం ఉంది కాబట్టి, నా మాట అంటే నీకు నమ్మకం ఉంది కాబట్టి భూమి ఆ కెమెరా విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. ఆ అపూర్వనే వాళ్ళ కన్న తల్లిని చంపిన కర్కసురాలు. అలాంటి అపూర్వని ఎందుకు భూమి సపోర్ట్ చేస్తుంది?
ఈ ఒక్క విషయం అర్థం కావట్లేదా నాన్న? భూమి ఎంత మంచిదో చెప్పడానికి. ఇంకొకసారి నీ నోట్లో నుండి భూమి విషయంలో ఏదైనా తేడాగా మాట్లాడితే గగన్, ఒక తల్లిగా, ఒక ఆడదానిగా, భూమి గురించి అన్నీ తెలిసిన దానిగా నేను ఊరుకోను అని గట్టిగా చెప్తుంది శారద. ఒక్కసారిగా ఇంకా గగన్ అయితే ఆలోచనలో పడతాడు. భూమికి నిజంగా నేనంటే ప్రేమ లేకపోతే ఇంకా నటిస్తుంటే వాళ్ళ అమ్మని చంపిన అపూర్వతో ఎందుకు చేతులు కలుపుతుంది? అమ్మ చెప్పింది అంటే ఖచ్చితంగా అపూర్వ తప్పు చేసింది, అపూర్వ కావాలనే చేసింది అని అన్ని విషయాలు అర్థం చేసుకుంటాడనమాట. వెంటనే గగన్, నేను భూమికి సారీ చెప్పాలి, భూమి దగ్గరికి వెళ్ళాలి అని ఇంకా గగన్ అయితే అలా భూమిని వెతుక్కుంటూ బయలుదేరతాడు. గగన్ ఇంకా అలా భూమి ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా భూమి, చెర్రీ హాస్పిటల్కి రీచ్ అవుతారు. హాస్పిటల్కి వచ్చి ఇంక భూమి అయితే అలా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. నాన్న నాన్న అని పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీ వల్లే మా బావ ఇలా తయారయ్యాడు అని అంటుంది అపూర్వ. అపూర్వ, నువ్వు పక్కకు తప్పుకో, మా నాన్నతో నేను మాట్లాడాలి అని ఇంకా అపూర్వని గట్టిగా పక్కకు తోసేసి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది భూమి. శరత్చంద్ర స్పృహలో ఉండడనమాట. హీ విల్ బీ ఇన్ అన్కాన్షియస్ స్టేట్. సో భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, నాన్న నాన్న ఇన్ని రోజులు మీరు అబద్ధం అనుకున్నది ఇప్పుడు నిజమే నేను చూపిస్తున్నాను నాన్న. అమ్మని చంపింది అదిగో ఆ రాక్షసి అపూర్వనే ఆ సాక్ష్యం నీకు నేను చూపిస్తున్నాను నాన్న. కానీ నువ్వు ఈ సాక్ష్యాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నావు. అయినా ఇలాంటి పని ఎందుకు చేయాలనిపించింది నాన్న నీకు? ఎందుకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు ఖచ్చితంగా కోలుకుంటావు. కోలుకున్న తర్వాత ఈ వీడియోని చూస్తావు. చూసి అప్పుడు ఈ అపూర్వకి శిక్ష పడేలా చేస్తావు నాన్న, శిక్ష పడేలా చేస్తావు అని భూమి ఇంకలా శరత్చంద్ర చేతులు పట్టుకొని లైక్ బ్రతిమలాడుతూ పాపం ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా శరత్చంద్రలో చలనం వస్తుంది. వెంటనే భూమి చెప్పిన మాటలన్నీ శరత్చంద్ర మైండ్లోకి వెళ్ళి ఇంకా శరత్చంద్ర ఒక్కసారిగా తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా శరత్చంద్రకి ఒక్కసారిగా అంతా గుర్తొస్తూ ఉంటుందన్నమాట. తన కాన్షియస్నెస్ తనకి వస్తూ ఉంటుంది. ఇదంతా అపూర్వ దొంగచాటుగా వినేస్తుంది. అంటే ఈ భూమి దగ్గర కెమెరా ఉందన్నమాట అని చెప్పి ఇంకా అలా భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇంక భూమి, మా నాన్న దగ్గర నేను ఉంటాను, ఆయన స్పృహలోకి వచ్చే వరకు ఉంటాను అనేసరికి ఒక్కసారిగా భూమి చేయి పట్టుకొని గట్టిగా బయటికి లాక్కు వెళ్ళిపోతుంది అపూర్వ. ఎక్కడుంటావే హా అని ఇంకా అలా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏరియాకి తీసుకువెళ్తుంది అపూర్వ భూమిని. అపూర్వ ఒంటరిగా ఉంటుంది. ఏంటి చేతిలో కెమెరా పెట్టుకొని ఏదో పెద్ద సాధించేశాను అనుకుంటున్నావా? హా, నీ పని చెప్తా నాగు అని చెప్పి ఇంకా అపూర్వ అయితే భూమి వైపు చూస్తూ ఆ కెమెరాని తీసుకొని ఆ మెమొరీ కార్డ్ని మొత్తం విరిపి పడేస్తుంది. ఏ అపూర్వ అపూర్వ అని అంటుంది భూమి. ఏంటి? సాక్ష్యాన్ని మాయం చేశాను, ఇప్పుడు బావని నువ్వు నిరూపించడానికి ఏవీ లేదు. నువ్వు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు పైకి పోతావే పిచ్చిదానా? నీ అమ్మ ఎలాగో నా చేతిలోనే చచ్చింది కాబట్టి నువ్వు కూడా నా చేతిలో చావాలి. లేకపోతే ఏదో ఒక సాక్ష్యాన్ని పుట్టించుకొని వస్తూనే ఉంటావు నువ్వు. నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇంకా అపూర్వ అలా కత్తి తీసుకొని భూమి వైపు వస్తూ ఉంటే ఒక చెయ్యి అడ్డుకుంటుంది, 2 చేతులు అడ్డుకుంటాయి. ఎవరిదా అని చూసేసరికి ఒకవైపు గగన్, ఇంకొక వైపు శరత్చంద్ర. ఒక్కసారిగా శరత్చంద్రని చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది అపూర్వకి. వెంటనే బావా అని అంటుంది. శరత్చంద్ర అపూర్వ చెంప పగలగొడతాడు. గగన్ ఇంకలా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. అపూర్వ సెట్ చేసిన రౌడీలందరినీ గగన్ ఫుల్గా కొట్టేసరికి ఇంకా భూమి సేవ్ అవుతుంది. భూమి అని వెంటనే గగన్ వెళ్ళి భూమిని హక్ చేసుకుంటాడు. భూమి, ఐఎమ్ సారీ భూమి, సో సారీ. నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. అమ్మ చెప్పిన మాటలు వింటే కానీ నాకు నువ్వేంటో తెలియలేదు భూమి. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ సారీ అని చేతులు పట్టుకొని ఇంకా అలా భూమిని సారీ అడుగుతాడు గగన్. అపూర్వ, బావ చూసావా, ఇద్దరు కలిసి నాటకాలు వేసి నిన్ను చంపాలనుకున్నారు బావా, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసరికి అపూర్వ 2వ చెంప పగలగొడతాడు శరత్చంద్ర. పిచ్చివాన్ని అనుకుంటున్నావా?
నువ్వు చెప్పినవన్నీ వినడానికి నేను నీకు ఎలా కనబడుతున్నానా పూర్వ? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని నాకు గుర్తొచ్చింది అని అంటాడు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. వెంటనే చెర్రీ, అత్తయ్య, మావయ్యకి గుర్తు రావడం మాత్రమే కాదు, భూమి చేతిలో ఉన్న కెమెరాని మీరు పగలకొట్టేసి మెమరీ కార్డ్ని విరిచేసినంత మాత్రాన భూమి తెలివి తక్కువదనుకుంటున్నారా? ఆల్రెడీ ఇంటి నుండి బయలుదేరే ముందు సాఫ్ట్ కాపీగా నా ల్యాప్టాప్లో ఈ డివైస్లో వీడియోని ఆల్రెడీ సెండ్ చేసుకున్నా. ఇదిగో నా ఫోన్లో కూడా ఉంది. ఇదే వీడియోని ఎస్పీ సూర్య కూడా పంపాను. ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్, ఇదిగో మా అన్నయ్య గగన్ అందరూ ఆ వీడియోని చూస్తున్నారు. ఇంకా మీరేమీ చేయలేరు అత్తయ్యా అని అంటాడు చెర్రీ. బావా, అది కాదు బావా. ఛీ, నీలాంటి దుర్మార్గురాలి నమ్మినందుకు నన్ను నేనే తిట్టుకోవాలి. నిన్ను ఇలా కాదు, నిన్ను చంపేస్తాను అని చెప్పి చంపబోతుంటే అప్పుడే హైయర్ అఫీషియల్స్, ఎస్పీ సూర్య వీళ్ళందరూ వస్తారు. శరత్చంద్ర గారు, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. తనపై పగ మాది. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. తన్ని ఎలా చంపాలో అలా చంపుతాను అని ఇంకా మనసులో అనుకుంటూ ఎస్పీ సూర్య అయితే అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా వెంటనే శరత్చంద్ర గగన్ దగ్గరికి, భూమి దగ్గరికి వస్తారు. భూమి, నిన్ను నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా. ఇన్ని రోజుల్లో అపూర్వ మాటలు విన్నాను. నన్ను క్షమించమ్మా భూమి అని పాపం భూమిని హక్ చేసుకుంటారు శరత్చంద్ర. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గగన్ వైపు చూస్తూ, గగన్, నా కూతుర్ని కాపాడినందుకు థ్యాంక్ యూ అని గగన్ని కూడా అల్లుడిగా హక్ చేసుకుంటారు శరత్చంద్ర. గగన్ భూమి ప్రేమని చూసి, భూమి ప్రేమని తెలుసుకొని, శరత్చంద్ర అభిమానాన్ని చూస్తూ ఇంకా మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మయ్యా, మన కుటుంబాల మధ్య ఉన్న వైరం ఇప్పుడు స్నేహంగా మారబోతుంది, చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా అలా చెర్రీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.